అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడుచుంది. అప్పుడు మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏంటంటే, మీరు భయపడవలసిన వాడు ఆయనే, మీరు దిగులు పడవలసిన వాడు కూడా ఆయనే. ఎప్పుడైతే నువ్వు భయపడి ఆయన కోసమే నువ్వు ఎప్పుడైతే దిగులు పడుతుంటావో ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు అని. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఆ మాట మనం ఎక్కడ వింటాం? పరిశుద్ధమైన స్థలం అని ఎక్కడ వింటాం? ప్రత్యక్ష గుడారం దగ్గర మనం వింటూ ఉంటాం. పరిశుద్ధ స్థలము అని, అతి పరిశుద్ధ స్థలం అని 2 గదులు కనపడుతూ ఉంటాయి. హెబ్రీయుల 9వ అధ్యాయంలో అక్కడ క్లియర్ కట్గా రాయబడుతుంది. అంటే దేవుడు నివసించే యొక్క ప్రదేశం, ఆయన ప్రసన్నత ఉండే చోటు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, నువ్వు దేని పరిశుద్ధుని గనుక నువ్వు భయపడవలసిన వాడు ఆయనే, నీ గురించి ఆలోచన చేసేవాడు ఆయనే. ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు అని రాయబడు. అంటే ఆయన నివసించే చోటుగా ఉంటాడు. చూద్దాం కీర్తనలు 20వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము ఎక్కడి నుంచి అంట? పరిశుద్ధ స్థలములో ఉండి ఆయన నీకు సహాయం చేయను. కాబట్టి నీ యొక్క జీవితంలో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పరిశుద్ధ స్థలముగా నీకు ఉంటాడని రాయబడుచుంది. రెండవది, ఆయన ఆ పరిశుద్ధ స్థలములో ఉండి నీకు సహాయము చేసేవాడు. కానీ నువ్వు దేవునికి భయపడాలి, ఆయన యెడల నువ్వు నమ్మకాన్ని ఉండాలి అని ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటే ప్రయోజనం ఏంటి? ఆయన యొక్క జీవితములో ఆయన నివసించే ప్రదేశముగా ఉంటే, ఎందుకంటే మన పత్రికలు చూసినట్లయితే మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఆయన నీ మధ్య, ఆయన నీతో పాటు నివసిస్తున్నాడు. ఎక్కడంటే, ఎక్కడైతే 2-3 కూడా ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య ఆయన ఉంటాను అన్నాడు తప్ప ఓ 4 గోడల మధ్య అయితే కాదు. అది ఇంతకుముందు మనము అదే పాత నిబంధనలు చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది, ఆ పరిశుద్ధ స్థలములో ఆయన ఉండేవాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎక్కడైతే 2-3 కూడా నా నామాన్ని స్తుతిస్తారో నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటానంటున్నాడు. కానీ ఆయన నీ యొక్క జీవితములో పరిశుద్ధ స్థలముగా ఉంటే ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇదే పుస్తకములో నుంచి 57వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరంట? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇక్కడే రాయబడుచుంది ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటో కనబడుతున్నాయి. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడని అంటున్నాడు. ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఎక్కడ నివసిస్తున్నాడంట? పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకుని, ఇక్కడ ఆయన మనకు పరిశుద్ధ స్థలములా ఉండటం వల్ల ఆయన జరిగే కార్యం ఏంటి? ఆయన నీ యొక్క జీవితములో పరిశుద్ధ స్థలముగా ఉంటే ప్రయోజనం ఏంటి? ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు. ఇక్కడ ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి యొక్క ప్రాణమును
ఉజ్జీవింప చేయువాడు ఆయన. చాలు. ఇక్కడ ఒక మాట రాయబడొచ్చింది ఏంటంటే ఉజ్జీవింప చేసేవాడు ఆయనే. ఇక్కడ మొదటిగా దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటే దేవుడు నిన్ను ఉజ్జీవింప చేసేవాడు అని రాయబడుచుంది. అంటే ఏంటి? ఉజ్జీవింప చేసేవాడు అంటే ఏంటి? ఉజ్జీవింప చేసేవాడు అంటే ఏంటి? ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఇక్కడ ఆయన అంటున్నాడు ఉజ్జీవింప చేయుటకు వినయం గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసిస్తున్నాడు. అంటే ఆయన నిన్ను ఉజ్జీవింప చేయడానికి నీతో పాటు ఆయన నివసిస్తూ ఉన్నవాడుగా రాయబడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటే ఆయన నిన్ను ఉజ్జీవింప చేసేవాడు. ఉజ్జీవింప చేయటం అంటే జీవాన్ని పోయటం. ఉజ్జీవింప చేయటం అంటే బ్రతికించడం. ఉజ్జీవింప చేయడం అంటే శక్తినివ్వటం. అంటే మన బలహీనతలో ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. అది ఇక్కడ రాయబడుచు. ఇది ఆధ్యాత్మికంగా ఒకటి, 2 శారీరకంగా, 3వది మానసికంగా కూడా ఆయన నిన్ను బలపరిచేవాడు. ఎందుకంటే కొంతమంది చూస్తున్నట్లయితే వారు ఆధ్యాత్మికంగా బాగానే ఉంటారు, కానీ శారీరకంగా మాత్రం బలహీనలుగా ఉంటారు. ఒకవేళ ఒకళ్ళు శారీరకంగా బలహీనలుగా ఉన్నా వారు మానసికంగా బాగానే ఉంటారు, కానీ శారీరకంగా మాత్రం బలహీనలుగా. అంటే టోటల్గా మన యొక్క జీవితం ఇక్కడ రాయబడుచుంది. అటు దేవునికి విధేయతగా, ఇటు లోకానికి లోబడి, ఇక్కడ లోకంలో ఉన్నవారిగా, అదేవిధంగా మానసికంగా మన యొక్క ఆలోచనలు మెరుగుపడే విధముగా. కానీ ఇక్కడ రాయబడుచుంది ఎప్పుడంటే దేవుడు నిన్ను ఉజ్జీవింప చేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన పరిశుద్ధమైన ఆలయముగా, పరిశుద్ధముగా నీ దగ్గర నివసిస్తున్నప్పుడు. ఇక్కడ ఆయన అంటున్న మాట అదే. దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉన్నట్లయితే ఆయన నిన్ను ఉజ్జీవింప చేసేవాడుగా రాయబడుచుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు అదే, నేను మహోన్నతుడును, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు, పరిశుద్ధ స్థలములో ఆయన నివసిస్తున్నవాడు అంటున్న మాట ఏంటంటే వినయము గలవారిని ఆయన ఉజ్జీవింపజేసేవాడు. అంటే దేవుని యొక్క మాటకు లోబడిన వారిగా ఉన్నట్లయితే ఆయన వారిని ఉజ్జీవింపచేసేవాడు అని రాయబడుతుంది. ఇంకో మాటలో పునర్జీవాన్ని కలుగు చేయటం. పునర్జీవం అంటే మరలా తిరిగి బ్రతకడం. నికోదేము యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యములో నేను ప్రవేశించాలి, పరలోక రాజ్యం నేను వారసుడు అవ్వాలంటే ఆయన ఏమన్నాడంటే నువ్వు మరలా జన్మించాలి అన్నాడు. అప్పుడు నికోదేము కోపం, ఇదేంటి మరలా జన్మించడం అంటే, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించగలను అన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది దేవుడు నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటే నేను మరలా పునర్జీవింప చేసగలవాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, వాక్య భాగం రాయబడుచుంది దేవుడు నిన్ను ఉజ్జీవింప చేసేవాడు. చూడండి 85వ కీర్తన ఒకసారి చూద్దాం. 85వ కీర్తన 6వ వచనం ఒకసారి మనం నేర్చుకుందాం. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా అంటున్నాడు. ఏంటంటే నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు, మనము దేవుని యందు సంతోషించినట్లు ఆయన మరలా మనలను బ్రతికించగలిగిన వాడు. అదొక ప్రశ్న. కాబట్టి మనము గనక ఆయనలో గనక వినయమును కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన మరలా నిన్ను ఉజ్జీవింప చేసేవాడుగా, మరలా బ్రతికించేవాడుగా, మరలా ఏ శక్తిని కోల్పోయావో ఆ శక్తినిచ్చి నేను నిలబెట్టగలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉండడానికి ఆలోచన మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం చదువుకున్న 8వ అధ్యాయంలో అధ్యాయం మొత్తం ధ్యానం చేసినట్లయితే వారు ఎటువంటి వారుగా ఉన్నారు, ఎటువంటి వారిగా వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అక్కడ రాయబడుతుంది. ఇక్కడ ఒకటి, దేవుడు నిన్ను ఉజ్జీవింప చేసేవాడు. చూడండి 138వ కీర్తన ఒకసారి చూద్దాం. 138వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. 138. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు,
నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఆపదలో నేను చిక్కుబడి ఉన్నప్పుడు నన్ను బ్రతికించువాడవు నీవే. అంటే నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, నేను బ్రతికించేవాడు, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. అంటే ఇక్కడ రాయబడుచుంది, శత్రువుల యొక్క కోపము నుండి నన్ను రక్షించుటకు నీ చెయ్యి చాపి నన్ను పట్టుకున్నావు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉన్నట్లయితే ఒకటి నిన్ను ఉజ్జీవింపచేసేవాడుగా కనబడుతున్నాడు. అది ఎప్పటి వరకు అంటే చూడండి, హబక్కుకు రాయబడుచుంది. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము చూడండి 2వ వచనం సార్ చూద్దాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరము జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకుని. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇక్కడ రాయబడుచుంది, యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అంటున్నాడు. ఇక్కడ రాయబడుచుంది ఇంకోటి ఏంటంటే, ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించేవాడు. అంటే ఆయన నీ మీద కోపంతో ఉండి నీ మీద ప్రేమను చూపించేవాడు. ఎప్పుడంటే దేవుడు నీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడు. కఠినమైన వాళ్ళరా, ఒకటి ఇక్కడ రాయబడొచ్చింది, దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. రెండోది చూద్దాం, అదే కీర్తన భాగము 96వ కీర్తన. కీర్తనలు 96వ కీర్తన 6వ వచనం చూద్దాం. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ రెండవది ఇక్కడ ఆయన అంటున్నాడు ఘనత ప్రభావములు అంటున్నాడు. ప్రభావం అంటే వైభవం, అంటే భౌతికంగా కనపడేది మహాప్రభావం. ఇక్కడ రాయబడుచుంది ఘనత ప్రభావములు బల సౌందర్యములు ఎక్కడున్నాయంటే ఆయన యొక్క పరిశుద్ధ స్థలములోనే ఉన్నాయి, ఇంకెక్కడ కూడా లేవు. అంటే దానికోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. ఏం కోసం? బలం కోసం, వైభవం కోసం, ఘనత కోసం, శోభ కోసం మనం ఎంతో ప్రాకులాడుతూ ఉంటాం. కానీ ఇక్కడే ఆయన అంటున్నాడు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పరిశుద్ధ స్థలములు, అంటే దేవుని యొక్క నివాసము ఉండే స్థలములోనే ఉన్నాయి. దానికోసం మనం ఎక్కడ కూడా వెళ్ళనవసరం లేదు. చూడండి, అక్కడ ఇంకో మాట కూడా రాయబడుచుంది. 104వ కీర్తన ఒకసారి చూద్దాం. 104వ కీర్తన 104వ కీర్తన 15వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. 104. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగమునకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఇక్కడ రాయబడుచు. ఎందుకు మనం చదువుకున్నాం కదా, ఘనత ప్రభావములు బల సౌందర్యం ఎక్కడ ఉన్నాయంటే ఆయన పరిశుద్ధ స్థలములోనే ఉన్నాయి. అంటే దానికోసం మనము ప్రాకుల్లాడి దానికోసం మన సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కాదు. ఇక్కడ ఆయన అంటున్నాడు ఇంకో మాట ఏంటంటే, అందు మూలమున భూమిలో నుండి ఏంటంటే ఒకటి భూమిలో నుండి ఆహారాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసం అంటే ఏంటి? మందు. ఇక్కడ ఏంటంటే ఒకటి నరుల యొక్క భూమిలో ఉన్న ఆహారమును, నరుల హృదయాన్ని సంతోషపెట్టు మందు, వారి మొగములకు మెరుపునిచ్చు తైలం అంటే మొగం రాసుకునే ఫేస్ క్రీములు కానివ్వండి, మొగం రాసుకునే ఒక బ్యూటీ పార్లర్లో వాడే కెమికల్స్ అన్ని ఏమైనప్పటికీ అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చేవాడు. ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ ఆలయములోనే స్థలములోనే. ఇక్కడ రాయబడి నరుల హృదయమును బలపరచ అంటే ఆధ్యాత్మికంగా బలపడేక ఆహారాన్ని కూడా ఇచ్చేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవాడు మాత్రమే. ఇక్కడ ప్రియమైన వాళ్ళ రెండవది నిన్ను ఉత్తేజపరిచేవాడు ఆయన. ఒకటి నిన్ను ఉజ్జీవింపచేసేవాడు ఆయనే, రెండోది నిన్ను ఉత్తేజపరిచేవాడు కూడా ఆయనే. ఉత్తేజం అంటే ఏంటంటే చూడండి, ఎప్పుడైతే మనము తాగుతూ ఉంటాం, ఎలక్ట్రోలైట్ తాగుతూ ఉంటాం అంటే ఏంటి? ఓఆర్ఎస్ఎల్. ఎప్పుడు తాగుతూ ఉంటాం అమ్మా? ఇప్పుడు మనం బాగా నీరసించిపోయి
ఇంకా కళ్ళు తేలేసేసి మనం లేవలేని స్థితిలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముందు డాక్టర్ అంటాడు, ముందు వాటికి ఓఆర్ఎస్ఎల్ పట్టించండి అని. ఎందుకంటే అది వెంటనే మన యొక్క బాడీని మళ్ళీ రీగెయిన్ చేసి ఏదైతే మన బలహీనంగా ఉన్న వెంటనే మళ్ళీ మనకి శక్తినిచ్చేదిగా, ఎనర్జీనిచ్చేదిగా కనబడుతుంది. అలా ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుచుంది, దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటే ఆయన నిన్ను ఉత్తేజపరిచేవాడిగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, బల సౌందర్యములు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోనే ఉన్నది. ఒకసారి చూడండి, ఇంకో మాట అక్కడ రాయబడుచుంది 63వ కీర్తన. ఒకసారి చూద్దాం. 63వ కీర్తనలో మరొక మాట రాయబడుచుంది, 2వ వచనం చూద్దాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో దేన్ని చూడాలంట? నీ బలమును నీ ప్రభావమును చూడవాలని ఆయన పరిశుద్ధ ఆలయములో నుండి నీ మీద ఆయన ఆశతో కనిపెట్టుకున్నాడు. మనం ఏం చూస్తుంటామంటే, మనము దేవునిలో ఘనత పొందే విధంగా మనం ఉండవు, కానీ బయట మనుషులు కనబడే యొక్క ఘనతను చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనము ఉన్నతమైన ప్రదేశంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనం ఆశపడం, కానీ జనులకు కనబడే విధముగా గొప్పగా మన గురించి అనుకోవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ స్థలమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. అది ఏ విధంగా చూడండి, 5వ వచనం రాయబడుతుంది, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తించున్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను ఆనము చేయొచ్చు. ఇక్కడ రాయబడిచిన క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా అంటే దాన్ని ఎవరు కూడా అంత తక్కువగా ఎంచేవారైతే కాదు. అది చాలా బలమైన ఆహారము. అది ఇక్కడ పరిశుద్ధ లేఖనములో మాత్రమే ఉంది. అది ఆయన నివసిస్తున్న పరిశుద్ధ స్థలములోనే ఉంది. కాబట్టి ఆయన నిన్ను ఉత్తేజపరిచేవాడుగా రాయబడుతుంది. చూడండి, ఒకసారి మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు తినే కూర అయినప్పటికీ, ఇప్పుడు తిన్న ఆహారం అయినాడు, ఒక్కోసారి మనము చాలా ఆసక్తితో భోంచేస్తూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని బట్టి. మన ఇంటికాడ అనేకసార్లు బిర్యానీ వండుకున్న హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తింటేనే, హోటల్కి వెళ్ళి దమ్ బిర్యానీ తింటేనే ఎక్కడ లేని ఆకలంతా కూడా వచ్చేది. మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కూడా పెట్టం. ఎందుకంటే అది ఇది ఒకటే, కానీ ఒక్కోసారి మనకి ఆసక్తి అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణానికి తృప్తి ఎక్కడుందంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను పరిశుద్ధ స్థలముగా ఆయన నివసిస్తున్నాడు కనుక నిన్ను ఉత్తేజపరిచేవాడుగా కనబడుతున్నాడు. ఒకసారి ఏలియా కూడా మరణ భయముతో బదే వృక్షము కింద అలసట తీరుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడుచుంది, అతన్ని లేపి ఒక మాట అక్కడ చెప్పాడు. ఏంటంటే, నువ్వు భోజనం చేయి, లేచి నువ్వు భోజనం చేయి, ఎందుకంటే నీకు శక్తి మించిన ప్రయాణం అనేది నీకు ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం, వచ్చిన నుంచి చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము ఒకసారి చూద్దాం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు ఏంటంట, అది ఇక్కడ రాయబడుతుంది. ఏంటంట చూడండి, పై వచనము గనక మనము ఆలోచన చేసినట్లయితే, తాను ఒక దినము ప్రయాణమై అరణ్యమునకు పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను గాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను అని రాయబడుతుంది. అంటే అతను ఎక్కడున్నాడు? ప్రార్థనలో దేవునితో మాట్లాడే ఉన్నాడు. అంటే ఇక్కడ న్యాచురల్గా ఆయన ముందు ఆహారం పెట్టినట్లు కాదు. అక్కడ ఇప్పుడు ఆయనకి సరిపడా ఆహారం అక్కడ
పెట్టినట్లుగా కాదు, భౌతికంగా కనబడే విధంగా. అది కలలో తను ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ రాయబడి వచ్చింది, ఎప్పుడైతే ఆ ఆహారాన్ని తిన్నాడో, అప్పటి వరకు ఎంత బలహీనంగా ఉన్నాడో అదే బలహీనుడిగా ఉన్న ఏలియా ఆ యొక్క మాటను ఎప్పుడైతే విన్నాడో, అక్కడ రాయబడి వచ్చింది, అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలపు చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణమై వెళ్ళాడు. అంటే ఎక్కడ నాన్ స్టాప్గా ఆకుండా నడవటం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను ఉత్తేజపరిచేవాడు ఆయన. నీ బలహీనతలో, నీ ఇబ్బందుల్లో ఆయన మాత్రమే నిన్ను బలపరిచేవాడు. ఎన్ని ఎలక్ట్రోలైట్స్ తాగినా, ఎన్ని ఓఆర్ఎస్లు తాగినా, ఏమా ఎన్ని బార్లీ నీళ్ళు తాగినా, ఎన్ని బూస్టులు తాగినా, ఎన్ని హార్లిక్స్లు తాగినా ప్రయోజనం లేదు. కానీ ఆయన మాత్రమే నిన్ను ఉత్తేజపరిచేవాడు. ఎందుకంటే ఆయన మత్తయి రాసిన సువార్తలో సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట నిన్ను ఉత్తేజపరిచేది, ఆయన ఉన్న చోటు నిన్ను ఉత్తేజపరిచేది. ఇక్కడ ఒకటి, దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉన్నట్లయితే ఉజ్జీవింప చేసేవాడు నిన్ను. రెండోది, నిన్ను ఉత్తేజపరిచేవాడుగా ఉన్నాడు. మూడోది కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం. అప్పుడు నీవును నీ కుమారులను, నీ కుమార్తెయును, నీ దాసుడను, నీ దాసియును, లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులను, లేనివారును, వెధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా నామము స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను అని రాయబడుతుంది. ఇక్కడ ఎవరెవరంటే ఇక్కడ రాయబడుతుంది, అప్పుడు నీవును, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసులు, నీ దాసీలు, గ్రామంలోనున్న లేవీలు, నీ మధ్యనున్న పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రులు, ఎవరు సమస్తమును కూడా దేవుడు ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి అని రాయబడుతుంది. అంటే దేవుడు నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటే నిన్ను ఉల్లాసింప చేసేవాడు ఆయనే. ఉల్లాసం అంటే ఏంటి అమ్మా? ఇవాళ నేను చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటే ఏంటి అమ్మా? చాలా సంతోషంగా ఉన్నానండి. మన యొక్క జీవితాలు కూడా ఆలోచన చేసినట్లయితే కొన్ని రోజులే మనం చెప్పగలం, పలానా రోజు నేను సంతోషంగా ఉన్నాను, మిగతా అన్ని కూడా బాధలే నా యొక్క జీవితంలో అని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన మనకు, నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటే నిన్ను ఉల్లాసింప చేసేవాడు ఆయన. అంటే ఇక్కడ రాయబడుతుంది ఎవరంటే ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్, యువర్ నైబర్స్, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ విరుగు పొరుగు, నీ దగ్గర పనిచేస్తున్న సమస్తమైన వారికి ఉల్లాసము కావాలంటే దేవుడు నివసిస్తున్న పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడుచుంది అదే. ఇది ఆయన చేస్తున్న మంచి పని వల్ల అయితే కాదు, నువ్వు చేస్తున్న మంచి పని వల్ల అయితే కాదు, నీ వల్ల అయితే ఏమీ కాదు. అది చూడండి, 10వ వచనంలో రాయబడుచుంది, నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైన స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు దాన్ని, ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే యెహోవా చేస్తున్న యొక్క కార్యాలను బట్టి, దేవుడు నిన్ను దీవిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా, ఉల్లాసంగా ఉండవలసిన వానిగా ఉన్నావని వాక్య భాగం రాయబడుచు. ఎందుకంటే ఆయనే నీకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, చూడండి వినోదాన్ని కూడా నేను ప్రోత్సహించేవాడు కూడా ఆయన. ఎందుకంటే ఈ వాక్యము సజీవమై వాడిగలదై, రెండు అంచులు గల ఖడ్గము కంటే పదును గలది. ఇది నిన్ను మూలుగులో వెళ్ళి దాని ఎముకలను విభజించగలిగిన శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యము నిన్ను ఉల్లసింప చేసేది, ఆనందింప చేసేది. చూడండి ఒకసారి చూద్దాం, హబక్కు గ్రంథం ఒకసారి చూద్దాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం.
హబక్కు గ్రంథం 3 అధ్యాయం 18 వచనం చూద్దాం. 18, 19 వచ్చిన. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఆయన ఉన్నత స్థలముల మీద నన్ను నడువ చేస్తాను అని రాయబడుతుంది. ఏంటంట? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని. అంటే మనం ఎక్కడ ఆనందించాలంటే ప్రభువునందు ఆనందించాలి. అందుకే పౌలు కూడా అంటున్నాడు, ప్రభునందు ఆనందించుడి అని. మనం ఇక్కడ ఎలా కనబడతామంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళనే ఉంటాం. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో నష్టపోయిన వాళ్ళగానే కనబడుతుంది. కానీ ఆయన అంటున్నాడు, ప్రభునందు ఆనందించాలి. ఎందుకంటే నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. యెహోవా నాకు బలమును, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అని. ఏంటంటే ఆయన మనకు బలాన్ని ఇచ్చేవాడు. ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నేను ఎప్పుడు బలహీనలుగా కూర్చోబెట్టదైతే కాదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నా అప్పుడే నీకు బలాన్ని ఇచ్చేదిగా, శక్తిని ఇచ్చేదిగా, జీవాన్ని ఇచ్చేదిగా రాయబడుతుంది. అందుకని అంటున్నాడు, ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉంటే నిన్ను ఉల్లసింప చేసేవాడు ఆయన. నీకు జీవితమునకు ఆనందాన్ని కలుగజేసేవాడు ఆయనే. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, మీరు ప్రభునందు ఆనందించాలి. ఎందుకంటే ఆయన నీ యొక్క జీవితమునకు పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు కనుక, ఒకటి నిన్ను ఉజ్జీవింపజేసేవాడు, రెండోది నిన్ను ఉత్తేజపరిచేవాడు, మూడోది నిన్ను ఉల్లసింపజేసేవాడు ఆయన. ఆయన నీకు ఎలాగున్నాడంటే పరిశుద్ధ స్థలముగా, ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో అక్కడ ఆయన ఉంటున్నాను. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నీ హృదయమే దేవుని యొక్క ఆలయం, ఆ ఆలయములో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన నీ హృదయంలో ఉన్నాడని, నీ హృదయంలో ఆయనకు నేను నివాస స్థలముగా ఉన్నానని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, ఒకటి నిన్ను ఉజ్జీవింపజేసేవాడు ఆయనే, నిన్ను ఉత్తేజపరిచేవాడు ఆయన, నిన్ను ఉల్లసింపజేసేవాడు కూడా ఆయన. కానీ నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క స్థితిని నువ్వు కలిగి ఉండాలని, నీ తరపున నువ్వు పుట్టక ముందే నీకోసం ప్రణాళికను కలిగిన వాడు ఆయన. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, తన బిడ్డలు పుట్టగానే ఈ పేరు పెట్టాలని, వాళ్ళు ఈ విధంగా ఈ స్కూల్లో చదివించాలని, వాళ్ళు ఈ విధంగా చేయాలని ఆయన ముందుగానే కలలు కంటూ ఉంటారు. అలాగే నువ్వు ఈ భూమి మీద రాకముందు నీకోసం ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడు ఆయనే. నువ్వు ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదని, నువ్వెప్పుడు అనారోగ్యంగా, నువ్వెప్పుడు కూడా అనాలోచనగా ఉండకూడదని, నువ్వు శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా బలపడాలని నిన్ను ఉజ్జీవింపచేసేవాడు ఆయనే. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూడండి, ఒక మాట చూసుకుని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. ఏంటంటే దేవుని యందు మనము అతిశయపడుచున్నాం. ఏ విధంగా అంటే ఆయన నీ యొక్క జీవితంలో సమాధాన స్థితిని కలుగజేస్తున్నవాడు. ఎందుకంటే మన యొక్క కుటుంబ వ్యవస్థలో, ఈ దైనందిక జీవితంలో అనేక రకాల ఇబ్బందులు, ఒడిదుడుకులు, కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు. తెల్లారితే ఎటు పరిగెత్తాలి, ఏ పని చేయాలి, ఏ రకంగా మన బాధల నుంచి రావాలనే ఆలోచన కలిగిన వారుగానే ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన కనుక నీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నట్లయితే నీకు శక్తినిచ్చేవాడు, నీకు బలాన్ని ఇచ్చేవాడు, నీకు ఆనందాన్ని ఇచ్చేవాడు, నీ యొక్క జీవితానికి ఏది అవసరమో అది ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మీద ఆధారపడదాం. ఆయన సమస్తను కలుగజేసేవాడుగా ఉన్నాడు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.